ఉండేటువంటి వాటి వాళ్ళ పరిస్థితి అనేది ఇవన్నిటిని అడ్రస్ చేయాలి. ఒకటి కాదు, అనేకమైనటువంటి అంశాలని ఈ బిల్లులో అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 28లో ఎలక్షన్ 29లో జరిగితే 28లో ఎలక్షన్ జరగాల్సిన వాటిని 29కి పోస్ట్ పోన్ చేస్తారు. అప్పటి వరకు ఇక్కడ రాజ్యాంగ పరంగా ఏ విధమైనటువంటి పరిపాలన జరిగింది, రాష్ట్రపతి పరిపాలన జరిగిందా, దానికి కావాల్సినటువంటి సవరణలు అటువంటి జరిగిన పరిస్థితుల్లో కొన్ని ఆర్టికల్స్ దాన్ని యాక్సెప్టెన్స్ ఉండదు. ఇప్పుడు మీకు ఆర్టికల్ 129, ఆర్టికల్ 82 ఇవన్నిటిని కూడా సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి చాలా ఉత్కంఠభరితమైన, చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి బిల్లు. దీని అందరూ దేశంలో కాదు ప్రపంచం ఈ జమిలీ ఎన్నికల పైన, అంటే ఎన్నికలకు సంబంధించి కూడా ప్రజల్లో కొంత డౌట్ అయితే ఉంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు గొడవలు ఇవన్నీ చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక అన్నప్పుడు అసలు ఆ పాసిబిలిటీస్ గురించి కూడా ప్రజల్లో చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తాం కొన్ని రాష్ట్రాలు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు సెంట్రల్ నుంచి కూడా ఫోర్స్ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికన్నప్పుడు అది సాధ్యమా? అవును సార్, అదే ఇప్పుడు ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనకు సహజంగా పోలీసు కానీ ఇప్పుడు మన చూస్తుంటే మన రాష్ట్ర పోలీసు సరిపోదు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ మాట్లాడే టీవీలో జమినీ ఎన్నికల గురించి డిబేట్లో మాట్లాడుతున్నారు. అది వింటుంటే మాకు కూడా ఆశ కలుగుతుంది. నిజంగా ప్రపంచకమంతా ఒకేసారి జమినీ ఎన్నికలు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మాటలు చెప్పడం తప్ప ప్రభుత్వాలు ఏది కూడా టీవీల్లో గొప్పలుగా చెప్పుకుంటాం తప్ప ప్రజల మనసులో ఎవరు ఆనందంగా లేరు. కాబట్టి ప్రజలు ఆనందపడాలంటే ప్రజల్ని ఆనందపరచాల. అలా ఎవరు పరచలేకపోతున్నారు. కానీ చేసేది అన్యాయమైన గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మేము ప్రజలుగా అసంతృప్తినే ఉన్నాం. ఎవరు? చేతివృత్తి కార్మికులు, సామాన్యులం. మేము చేతివృత్తి కార్మికులు, పనులు లేవు, అన్నీ పిరమైపోయినాయి. దానివల్ల రోజు సంపాదన 600 కాడి నుంచి 800 వరకు సంపాదించిన 500 రూపాయలతో తెచ్చే సరుకులు ఇదివరకు 100 రూపాయలతో తెచ్చే సరుకులతో సమానంగా 500 రూపాయల సరుకులు మనం తీసుకెళ్ళిన అది 500 బలం ఒక్క 100కే సరిపోయింది. కాబట్టి 100 రూపాయలు సంపాదించినప్పుడే ఆనందంగా ఉన్నాం. ఇవాళ 600 సంపాదిస్తే కూడా కుటుంబంలో పిల్లలకి బట్టలని అవి అని ఇవి అని ఇప్పించుకోలేకపోతున్నాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్పలుగా చేస్తున్నామని చెప్తున్నారే కానీ మేము మనసులో మాట చెప్పాలంటే న్యాయబద్ధంగా మనమైతే ఏ సంతోషంగా లేము. ఎందుకు లేమో తెలుసా? కానీ పనులుంటే మేమంతా మర్చిపోయి పనుల్లో నిఘ్నమైపోతాం. పనులు లేవు. ఆటో నగర్లో కానీ, చేతివృత్తిలో కానీ, మన గృహ నిర్మాణాలు చేసే కార్మికులు కానీ ఎవరైనా సరే చేతివృత్తికి సంబంధించిన వాళ్ళంతా అట్టడుగులోకి వెళ్ళిపోయారు. అందుకే ఆనాటి ప్రభుత్వం పథకాలు అనేది ఇచ్చి చేదోడు అని చెప్పి పెట్టి ఎన్నో రకమైన పథకాలతో ఆదుకుంది. కాబట్టి పేద ప్రజల దగ్గర ఎవరి దగ్గర లేడీస్ కూడా ₹1 ఆశించాల్సిన అవసరం ఉండేది కాదు. భర్తలు ఇచ్చినా ఇవ్వకపోయినా తల్లిదండ్రులు పిల్లలు మన తల్లిదండ్రులకు ఇవ్వలేకపోయినా పెన్షన్ రూపంలో కానీ ఏదైనా కానీ ఆదుకున్నారు. పెన్షన్ అయితే 4000 చేశారే కానీ ఆ పెన్షన్ ఇచ్చిన తర్వాత అస్సలు ఈ చేదోడని అవి అని పథకాలని ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఇవ్వలేకపోవడంతో సామాన్యులు చాలా దీనికి బాధపడుతున్నారు. కాబట్టి ఈ ఒక్క పథకాలని మీరేదైతే ప్రభుత్వంలో వస్తానని కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిందో అది చెయ్యాలి. ఏదో నిదానంగా చేస్తున్నాం కదా అంటే 6 నెలలకే తలతల మాడిపోతున్నాం. ఇక్కడ మీరు ఎప్పుడో 5 సంవత్సరాలకి నిజంగా ఇచ్చేటట్టయితే ఆ ప్రభుత్వాల్లో మీరు చెప్పిన పథకాలు అప్పటి వరకు ఎంతమంది ప్రజలు చనిపోతారు, ఎంతమంది ఎన్ని పనులతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇది తెలుసుకుని మీరు 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు, అట్రాక్ట్ అయ్యాం. ఎక్కడిచ్చారు? ప్రతి పిల్లవాడికి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి 15,000 రూపాయలు వేస్తాము, 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు.
ఇచ్చారా? స్కూల్కి వెళ్ళే పిల్లలు, స్కూళ్ళు విలవిలపోతున్నాయి. ఇవన్నీ చెప్పొద్దా? ప్రజలుగా మేము చెప్తేనేగా మీకు తెలిసేది. ఎవరు ఆనందంగా లేము. ఆనందంగా ఉన్నది ఎవరో తెలుసా? అధికారులు. వాళ్ళకి జీతాలు పెరిగినాయి. మాకే విధంగా ఇచ్చారు అంటే మాకు పథకాలు ఇవ్వలేదే, వాళ్ళకి జీతాలు పెంచారుగా. మా పథకాలు కూడా ఇస్తే బాగుండేది కదా. మా పథకాలు ఇవ్వలేదు కాబట్టే కదా. ఒక సామాన్యుడిని నేను, నా దగ్గర ఒక సైకిల్ తప్ప ఏమీ లేని సెంటు భూమి లేని వాడిని నేను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ ఇల్లు ఇచ్చారు. ఏ ప్రభుత్వాలు నాకు ఇవ్వాల. నేను చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నా. ఒక సెంటు భూమి కూడా లేని వాడిని నేను. అలాంటి సామాన్యుడిగా నేను అడుగుతున్నాను నిలదీసి ఈరోజు ప్రభుత్వాన్ని. ఇల్లు కట్టుకుందామంటే గృహ నిర్మాణాలకి ఏమీ లేదు అక్కడ. ఇంకా మొదలట్లా నిదానంగా కట్టుకుందాం కదా ప్రభుత్వాలు ఇస్తాయండి. ఏమి ఇచ్చారండి మీరంతా? కాబట్టి పథకాలు ఇస్తారని ఆశ పెట్టారే కానీ ఇవ్వలేకపోయారు. మీరు ఎలా అయితే ప్రభుత్వ అధికారులని జీతాలు పెంచారో అలాగే మేము కూడా పథకాలు అడుగుతున్నాం. ఆ పథకాలు ఉంటేనే మాకు చేదోడుగా ఉంటుంది, మేము బతకగలుగుతున్నాం. ఆ పనులతో, ఆ డబ్బులతో ఆడవాళ్ళు కూడా ఏదైనా పని చేసుకుని మాకు సహకరించేవాళ్ళు మా లేడీస్. అలాగే మేము వాళ్ళు ఇద్దరం కష్టపడితే దీనంగా బతకగలుగుతున్నాం. అయినా మేము బతకడానికి బాధపట్ల, ఆనందంగానే బతుకుతాం. కానీ మీరు ఇచ్చే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ప్రవేశపెట్టారో గత ప్రభుత్వం, అలాగే ఈ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకోవాలనేది మా ఆశ. కానీ మాకు దొంతనమ్మ కేరుకులు లేవు. మేము సోమరపోతులు అయితే అస్సలు కాదు. ఇదివరకు ఆస్తులు సంపాదించిన వాళ్ళు మాకు ఇమ్మంటే ఇస్తారా? ప్రభుత్వాలు ఆదుకోవాలా ఈ రకంగా పెరిగినందుకు. అందుకే మేము మాట్లాడుతున్నాం. ఈ రోజుల్లో పథకాలు లేనిది బతుకులు గడవడానికి చేతివృత్తి కార్మికులకి చాలా 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 కష్టం. కాబట్టి ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాం. జై హింద్, జై భారత్.